హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఒకసారి అయితే చూసేయండి. మీ అందరికీ కూడా ఒక మంచి దివ్య దర్శనం అయితే ఒకసారి అయితే నేనైతే దేవుడిది చూపించబోతున్నాను అనమాట. అది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ మన కలియుగ కాలంలో అయితే మనకి వెంకటేశ్వర స్వామి అయితే శంకు చక్రాలతో అలాగే ముఖద్వారంతో అయితే వెలిసాడనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్. అది కూడా ఎక్కడ ఏంటి అనేది అయితే ఈ ఛానల్లో ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూసేయండి. మనకి దగ్గరలో ఉన్న అంటే మన భద్రాచలంలో దగ్గరలో ఉన్న గుండాల గ్రామం దగ్గర అయితే గుండాల కాలనీలో ఎర్రబోరు గ్రామం దగ్గర అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే మనకి గుట్ట పైన అయితే నెరిచాడనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్. అక్కడైతే ఇక్కడ నిన్న సోమవారం రోజునైతే కళ్యాణం అయితే చేశారు. అందుకే మేము కూడా ఈసారి కళ్యాణం ఎప్పుడు మేమైతే ఈ గుడికి అయితే రాలేదు. మా మామయ్య గారు వాళ్ళు అయితే వస్తారనమాట. అయితే ఈసారి మేము కూడా వచ్చాము, చూసి దర్శనం చేసుకొని అయితే వెళ్దామనేసి. ఇలా చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి వస్తే మాత్రం అసలు ఎంతో అంటే ఎంత చాలా బాగుందన్నమాట. ఇలా చూడండి ఒకసారి అయితే. ఇక్కడైతే మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా కనిపిస్తుంది కదండి. ఇక్కడ మేమైతే ఇక్కడ పైన స్టెప్స్ అయితే ఎక్కి గుట్టపైకి ఎక్కి ఇలా చూడండి దేవుడి దర్శనం అనమాట. ఇక్కడ పైన శంకు చక్రం అలాగే నామాలు అయితే పెట్టి ఉన్నాయన్నమాట కదండి. ఇక దేవుడి యొక్క ముఖద్వారం అలాగే శంకు చక్రం ద్వారా అయితే ఇక్కడైతే నెరిచారనమాట. అలాగే ఇక్కడ విగ్రహం కూడా పెట్టి ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి. అలాగే చాలా పీస్ఫుల్గా ఉంది, చూడడానికి కూడా అసలు ఎంతో మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడైతే ఇక దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఆ రోజు అయితే కళ్యాణం చేసుకున్న రోజైతే ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకొని దర్శనం చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. ఇది కూడా మనకి దగ్గరలోనే అండి. ఈసారి ఈ గుడి దగ్గరికి ఎవరైనా ఒకవేళ రాకపోతే మాత్రం ఒకసారి అయితే వెళ్ళి తప్పక దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇక మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. ఇక వచ్చేసి ఇక్కడ గుట్ట పైన కూడా ఇక మనకి కొబ్బరికాయలు కొట్టడానికి అలాగే అక్కడ అన్నీ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ అలాగే మన కాళ్ళు కడుక్కోవడానికి ఆ గుట్ట మీదనే ఇక వాటర్ ట్యాప్స్ అయితే అరేంజ్ చేశారు. అలాగే చూడండి ఫ్రెండ్స్. ఇక వచ్చిన జనాలందరూ కూడా అలాగే కాళ్ళు అయితే కడుక్కొని ఇక పైకి వచ్చి దర్శనం చేసుకొని ఇలా కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్రతిదీ కూడా మంచిగా అరేంజ్ చేశారు. అలాగే ఆ తర్వాత ఇక కింద అయితే పక్కన దేవుడి కళ్యాణం కూడా జరుగుతుందండి. ఇక చూడండి ఇక్కడ గుట్ట పైన మనకి ట్యాప్స్ అరేంజ్ చేసి పైననే ఒక డ్రమ్ అయితే పెట్టేసి ఇక ట్యాప్స్ అయితే వాటర్ ద్వారా వదిలేస్తున్నారనమాట. వాటర్ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి అలాగే అక్కడే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా ఉంది. ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక పైనుంచి అయితే ఇలా అక్కడైతే కళ్యాణం చేస్తున్నారనమాట. ఇక బొమ్మల కొట్లు అవి కూడా అన్నీ పెట్టారు ఇక్కడే. ఇక్కడ కళ్యాణం దగ్గరికి కూడా వెళ్ళాం మేము. కళ్యాణం దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసుకున్న తండ్రిని అయితే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా మనకి మ్యాక్సిమం అయితే మన దేవుడి దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు కదండి. అలాగే మేమైతే ఈరోజు మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా పట్టుకొని దర్శనం చేసుకున్నాము. కళ్యాణం అయిన తర్వాత ఇలా దర్శనం చేసుకోవడం కూడా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇక అందరూ వచ్చిన భక్తులందరూ కూడా మంచిగా దగ్గరికి వెళ్ళి దేవుడి యొక్క పాదాల దగ్గర ఉన్న అక్షంతల్ని కూడా వేసుకోవడం జరుగుతుంది. అలాగే మంచిగా భక్తితో దండం పెట్టుకొని ఇక రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మేమందరం కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడైతే దండం పెట్టుకున్నాము. మీరు కూడా చూసి అయితే దర్శనం చేసుకోండి. అలాగే మీకు కూడా ఇలా మరి ఎప్పుడైనా ఇలా వస్తే మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే మరలాసారి కళ్యాణం అయినప్పుడైనా మీరైతే వస్తారని అయితే ఈ వీడియో అయితే తీసి అయితే పెట్టాను మీ అందరి కోసం కూడా. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలా మేము దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఇక ప్రసాదం అయితే తీసుకున్నాము. అలాగే వచ్చిన వారందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట. కాకపోతే మేమైతే ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి అయితే వెంకటరెడ్డిపేట అయితే వెళ్తామన్నమాట. ప్రతిసారి హోలీ రోజు కళ్యాణం జరుగుతుంది కదండి. ఇక అప్పుడైతే వెళ్తాము. ఈసారి అయితే ముందే కాబట్టి ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయిపోయిన తర్వాత వెంకటరెడ్డిపేట అయితే వెళ్దాం అనేసి ఇక మేమైతే ప్రసాదం ఒకటైతే తీసుకొని ఇక నెక్స్ట్ వెంకటరెడ్డిపేట కూడా బయలుదేరామన్నమాట ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మీకైతే చూపిస్తాము. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి. అలాగే మా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.